సింగిల్ స్క్రీన్ సంధ్యాలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పుడు వరకు ఆల్ టైమ్ రికార్డ్ ఖుషి సినిమా ఉండే, పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఉండే. సింగిల్ స్క్రీన్ లో 51 days తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ వచ్చేసి క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్. అంటే ప్రతి ఒక్క హీరో, అంటే ప్రతి హీరో ఒక ఫ్యాన్స్ కి అదొక మెయిన్ అడ్డా అన్నట్టు. అక్కడ సెలబ్రేషన్స్ కానీ చూడడానికి కానీ, విలేజ్ల నుంచి కానీ సిటీ నుంచి కానీ అక్కడ చూడడానికి. ఎందుకంటే అక్కడ ఏ హీరో మూవీ అయినా కొద్దిగా బాగా సెలబ్రేషన్ చేస్తారు, కట్అవుట్లు పెడతారు, బ్యానర్లు పెడతారు, కొద్దిగా ఎక్కువ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే అక్కడ మన బావర్చి బాగా ఫేమస్. సో చూస్తే సంధ్యాలో మూవీ చూడాలి అండ్ బావర్చిలో బిర్యానీ తినాలని అంత ఫేమస్ ఉంటుండే. సో ప్రతి ఒక్కరు అక్కడే వచ్చి చూసి మాస్ జనాలు కానీ, ఈ మల్టీప్లెక్స్ రాకన ముందు అయితే చాలా మంది సిటీ మొత్తం కాకుండా విలేజ్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూస్తుండే. సో ఏపీ నుంచి వచ్చినా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ మెయిన్ థియేటరు మన ఇక్కడే ఉంటుంది సంధ్య అని సినిమా చూస్తుంది. అలాంటి సింగిల్ స్క్రీన్ సంధ్యాలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పుడు వరకు ఆల్ టైమ్ రికార్డ్ మనకు ఖుషి సినిమా ఉండే, పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఉండే. సో టిల్ డేట్ 51 days కంప్లీట్ అయిన తర్వాత కూడా మన పుష్ప 2 వచ్చేసి సింగిల్ స్క్రీన్ లో 51 days తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ వచ్చేసి 1.89. సో ఆల్ టైమ్ రికార్డ్ అయితే నిలిచింది. అండ్ హైయెస్ట్ గ్రాస్ ఇన్ ఏపీ తెలంగాణ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ పుష్ప 2 మీద అయితే పేరు ఉంది ఇప్పుడు. సో ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందో చూడాలి. సో ఇదైతే చాలా హైయెస్ట్ రికార్డు. ప్రతి హీరో సినిమా అనేది సంధ్య థియేటర్లో 100 రోజులు, ఇంతకుముందు ఏంటంటే 100 రోజులు ఆడుతుండే. బట్ ఇప్పుడు ఎక్కువ స్క్రీన్స్ పెరగడం, ఎక్కువ మల్టీప్లెక్స్ అయిపోవడం వల్ల, నంబర్ ఆఫ్ థియేటర్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంతకుముందు ఏంటంటే లాంగ్ లో మన కలెక్షన్స్ ఎక్కువ వస్తుండే, ఎక్కువ రోజులు ఆడుతుండే. బట్ ఇప్పుడు ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ కలెక్షన్ ముందే చేసేస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ థియేటర్, నంబర్ ఆఫ్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తొందరగా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదైతే రికార్డ్ అని చెప్పొచ్చు. ఖుషి మీద ఉన్న రికార్డ్ అయితే బ్రేక్ చేసి ఇప్పుడు టాప్ 1 లో అయితే పుష్ప 2. ఇంకోటి చాలా మంది బ్రదర్స్ కలెక్షన్స్ గురించి ఫేక్ మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు బన్యానని టార్గెట్ చేయాలని ఏదో విధంగా ఇది చెప్పాలని అంటున్నారు. కానీ సో ఎవరు నమ్మకండి, ఫేక్ ఏది ఎవరు, అన్ని జెన్యూన్ కలెక్షనే. ఇప్పుడు మన కల్కి మూవీకి 1200 కోట్లు కలెక్ట్ చేసిందంటే 3 million టికెట్స్ బుక్ అయినాయి. పుష్పకి ఎన్ని బుక్ అయినాయి? ఇక్కడ 3 అయితే ఇక్కడ 7. మరి 12 crores అన్ని టికెట్లు బుక్ అయినప్పుడు అన్ని కలెక్ట్ చేస్తే మరి ఇక్కడ ఎంత కలెక్ట్ చేయాలి? సో వాళ్ళే కంపేర్ చేస్తారు అసలు కలెక్షన్. ఇప్పుడు వాళ్ళే అంటారు రేట్లు, పుష్పకి ఇంత కలెక్షన్ వచ్చిందంటే రేట్లు ఎక్కువనే అంటారు. ఇప్పుడేమో ఫేక్ కలెక్షన్ అంటారు, అసలు సినిమా ఫ్లాప్ అంటారు, జనాలే లేరు అంటారు, మళ్ళీ రికార్డ్ అంటే ఇలా అంటారు. సో కలెక్షన్స్ అయితే వచ్చినాయి. ఇంకా కావాలంటే ఇప్పుడు 50 days పోస్టర్ ఎట్లా ఉందో త్వరలో మనకు ఫైనల్ కలెక్షన్ ఎంత వస్తుందో అది కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకో కంటెంట్ పని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.